అంటే టోటల్ సమ్మరీ లైక్ వాట్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకవేళ ఇంట్రెస్ట్ చార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోజు చిప్పది ఐడిటీ సమ్మరీ 110 MCQs మొత్తం కవర్ చేసేద్దాం. 110 MCQs టోటల్లీ కవర్. ఓకే, 110 MCQs టోటల్లీ కవర్ ప్లస్ ఇంకా 40 కేస్ స్టడీస్ సీనియర్స్ అండ్ టైమ్ లిమిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ MCQ కేస్ స్టడీ. ఇప్పుడు ఏంటంటే మానిటరీ లిమిట్స్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ MCQs కేస్ స్టడీ కవర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటున్నా అంటే టోటల్ 110 MCQs ఉంటాయి. 110 MCQsలో మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా కవర్ చేసేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గిఫ్ట్ అనేది అప్ టు 50,000 ఉందనుకో. గిఫ్ట్ అప్ టు 50,000 ఉందనుకో. గిఫ్ట్ కానీ అప్ టు 50,000 అంటే అప్ టు 50,000 ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీకి అప్ టు 50,000 గిఫ్ట్ ఇచ్చిందనుకో నో జిఎస్టీ. ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీకి అప్ టు 50,000 గిఫ్ట్ ఇచ్చిందనుకో నో జిఎస్టీ. ఓకేనా. ఎంప్లాయర్ కానీ ఎంప్లాయీకి ఒకవేళ అప్ టు 50,000 గిఫ్ట్ ఇచ్చిందనుకో నో జిఎస్టీ. అంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ అంటే అది శాలరీలో పార్ట్ అయితే నో జిఎస్టీ. కానీ మోర్ దెన్ 50,000 ఉందనుకో, మోర్ దెన్ 50,000 గిఫ్ట్ ఉందనుకో అది జిఎస్టీ పడుతుంది. ఓకేనా. ఇది ఫస్ట్ MCQ అది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ MCQ. సెకండ్ MCQ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ కేసు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లయర్ ఉంటాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఉంటాడు, ఏజెంట్ ఉంటాడు. ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ట్రాన్సాక్షన్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ట్రాన్సాక్షన్లో మేజర్ పార్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఒక ప్రిన్సిపల్ అనేటోడు ఏజెంట్కి గూడ్స్ సెండ్ చేస్తే ఇక్కడ ఇన్వాయిస్ ఎవరు రేజ్ చేస్తారు అనేది ఒక కేస్ 1. కేస్ 2 ఇన్వాయిస్ ఎవరు రేజ్ చేస్తారు. కేస్ 1 ఏంటంటే నాతో ప్రిన్సిపల్ ఒకవేళ ఏజెంట్కి సెండ్ చేస్తే ఇన్వాయిస్ రేజ్డ్ బై ప్రిన్సిపల్ అయితే ఆ టర్న్ ఓవర్ అనేది అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. ఎవరికి? ఏజెంట్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ కాదు. ఒకవేళ ప్రిన్సిపల్ ఏజెంట్కి గూడ్స్ పంపిస్తే ఇన్వాయిస్ రేజ్డ్ బై ఏజెంట్ అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏజెంట్కి మ్యాండేటరీ. అంటే ఈ టర్న్ ఓవర్ కూడా వీడు ఏదైతే ఇన్వాయిస్ రేజ్ చేసిండో ఈ టర్న్ ఓవర్ కూడా వీని దాంట్లో కలిసిపోతుంది. దీన్ని MCQ. ఓకేనా. గూడ్స్ సోల్డ్ బై ఏజెంట్ అండ్ రైజింగ్ ద ఇన్వాయిస్ యూజింగ్ ద జిఎస్టీ అండ్ ప్రిన్సిపల్ అనేది యాడెడ్ టు ద టర్న్ ఓవర్ ఆఫ్ ద ప్రిన్సిపల్, నాట్ ద ఏజెంట్. అంటే ఇన్వాయిస్ రేజ్ చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ఏజెంట్కి పంపిస్తుండు. ఇన్వాయిస్ రేజ్ బడి ద ప్రిన్సిపల్ నేమే కానీ ఏజెంట్ కాదు. అయితే ఇప్పుడు టర్న్ ఓవర్ ఎవరు పార్ట్ అవుతుంది? టర్న్ ఓవర్ వీన్ పార్ట్ అవుతుంది, ఏజెంట్ పార్ట్ అవ్వదు. ఓకేనా. ఓన్లీ కమిషన్ ఛార్జెస్ అనేది యాడ్ అవుతుంది. ఇది సెకండ్ MCQ. ఇంకోటి ఏంటంటే కాంపోజిషన్ లెవీ ఏం చెప్తుంది అంటే సెక్షన్ 10(1), 10(2) అండ్ 10(2)A ఉంటుంది. 10(1), 10(2)A ఉంటుంది. ఈ 3 సెక్షన్లు ఉంటాయి కదా. వీడేమంటాడంటే సెక్షన్ అంటే జనరల్గా ఏంటంటే 1.5 CR ఉంటుంది, అప్ టు 1.5 CR ఉంటుంది, అప్ టు 75 lakhs ఉంటుంది. ఈ 2 లిమిట్స్ ఇవి ఏంటంటే కొన్ని వాటికి అప్లికబుల్ కావాలన్నమాట. ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏంటంటే రెస్టారెంట్ అనేటోడు ఎలిజిబుల్ అనమాట. రెస్టారెంట్ చేసుకోవచ్చు. MTR జనరల్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ట్రేడరు రెస్టారెంట్ సర్వీసెస్ వీళ్ళు చేసుకోవచ్చు. కానీ వాడు ఒకవేళ ఇంటర్స్టేట్ సప్లై చేస్తే ఎలిజిబుల్ కాదు. ఆ తర్వాత పాన్ మసాలా, టొబాకో, ఐస్ క్రీమ్, ఎరేటెడ్ వాటర్, ఎడబుల్ ఆయిల్, ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లై యాష్ బ్రిక్స్, ఆ తర్వాత బ్రిక్స్ ఆఫ్ ఫాజిల్స్ అండ్ నెక్స్ట్ బిల్డింగ్ బ్రిక్స్ అండ్ ఎర్తన్ అండ్ రూఫింగ్ టైల్స్ ఇవన్నీ చేయొద్దు. టర్న్ ఓవర్ అనేది 1.5 crores దాటొద్దు, 75 lakhs స్పెషల్ కేటగిరీ ఆఫ్ స్టేట్స్. అంటే వీళ్ళు ఎలిజిబుల్. అంటే ఇది మ్యాక్స్ టు ఇంత టర్న్ ఓవర్ ఉండాలి. ఇది నార్మల్గా. ఓకే, ఇది MCQ అయిపోయింది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈజ్ నథింగ్ బట్ ఎవరెవరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఐ క్రియేషన్స్ అనేది ఒక షార్ట్ కట్ అనమాట. ఐ క్రియేషన్స్ అంటే నథింగ్ బట్ ఎవరైతే ఇంటర్స్టేట్ సప్లై స్టేట్ ఆఫ్ గూడ్స్ అంటే ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ ద గూడ్స్ చేస్తారో వాళ్ళు పక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ CTP క్యాజువల్ టాక్సిబుల్ పర్సన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా పక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఎవరైతే ఎక్స్క్లూజివ్ RCM డీల్ చేస్తారో వాళ్ళు కూడా పక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఏ అంటుంది. ఏ ఈజ్ నథింగ్ బట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ TDS TCS ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా పక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ I ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కూడా చేయించుకోవాలి. O ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ రిట్రీవల్ వాళ్ళు కూడా చేయించుకోవాలి. NRTP కూడా
చెప్పించుకోవాలి. ఇది నాది, ఇది ఓకే. ఏ తర్వాత చూద్దాం, నేను యాక్చువల్గా ఓకేనా. ఇది జనరల్గా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వీడు ఇక్కడ ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ టీడీఎస్ టీసీఎస్ కదా 51లో, వీడు పక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ ఏఆర్ ఉంది కదా, నథింగ్ బట్ సప్లై ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ అవుట్సైడ్ ఇండియా టు రిజిస్టర్డ్ పర్సన్ అయితే వీడు అవసరం లేదని వీడు అంటుండు. అంటే ఎవరెవరికి రిజిస్ట్రేషన్ అవసరం, 51కి పక్క అవసరం. ఆ తర్వాత ఏజెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్, ఇందాక నేను చెప్పిన ప్రిన్సిపల్ ఏజెంట్, జనరల్గా ప్రిన్సిపల్ ఏజెంట్కి పంపించాడు అనుకో గూడ్స్, ఇన్వాయిస్ రైజ్డ్ బై ప్రిన్సిపల్ అయితే అవసరం లేదు, ఏజెంట్కి అవసరం లేదు రిజిస్ట్రేషన్, కానీ ప్రిన్సిపల్కి ఆల్రెడీ ఉంది కదా రిజిస్ట్రేషన్, ఇది అవసరం లేదు. ఇది కేసు ఓకేనా. నెక్స్ట్ కేసు ఏంది, ఎంసీక్యూ నెంబర్ 4. ఎంసీక్యూ నెంబర్ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. నెక్స్ట్ 5 అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే వాడు 2-3 టైమ్స్ ఆల్రెడీ ఇక్కడ చాలా ఎంటీపీస్లో కూడా అడిగిండు ఈ ఎంసీక్యూ. ఇన్ కేస్ ఆఫ్ సక్సెషన్ తర్వాత వాళ్ళ డెత్ ఆఫ్ ద ఫాదర్ తర్వాత, ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ డెత్ అయిపోతే ఆ సన్ ఉన్నాడు కదా, ఈ ఫాదర్ యాక్చువల్లీ ఇది సోల్ ప్రొప్రైటర్షిప్, వీని ప్యాన్ మీద రిజిస్ట్రేషన్ తీసుకుంటాడు. అయితే ఇదైతే డెత్ అయిపోయింది కదా, ఈ ప్యాన్ అనేది వేస్ట్ అయిపోతుంది. పెయిన్ అయిపోతే ఈ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఈయన ప్యాన్ సపరేట్ న్యూ ప్యాన్ అప్లై చేసి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ హ్యాస్ టు అప్లై న్యూ రిజిస్ట్రేషన్ అండ్ ఫైల్ ITC 02 ట్రాన్స్ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ITC. న్యూ ప్యాన్ అప్లై చేసుకోవాలి ఓకేనా. ఇది నార్మల్, ఇది కూడా ఓకే. ఇది మరీ అంత ట్రిక్కీ కాదు, ట్రిక్కీ ముందుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోయింది. నెక్స్ట్ టైం లిమిట్. వాట్ ఈస్ ద టైం లిమిట్ ఫర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్. 2 years అన్ని టైం లిమిట్ 2 years. IDS అనేది ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది 2 years ఓకేనా. ఇది ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే సరే ఒక నార్మల్ కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లైకి ఒక డిఫరెన్స్. కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లైకి ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లై కదా, కాంపోజిట్ సప్లై మిక్స్డ్ సప్లైకి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిట్ సప్లై అంటే ఏంటంటే, కాంపోజిట్ సప్లై అండ్ మిక్స్డ్ సప్లై. కాంపోజిట్ సప్లై అంటే నథింగ్ బట్ విచ్ ఆర్ న్యాచురల్లీ బండిల్డ్ అంటే దాన్ని న్యాచురల్గా ఉండాలి. ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంటుంది, ల్యాప్టాప్ విత్ ఛార్జర్ అనేది ఒక న్యాచురల్లీ బండిల్డ్ ఓకేనా. దీంట్లో ప్రిన్సిపల్ రేట్ ఏంది, ప్రిన్సిపల్ అంటే నథింగ్ బట్ ఇది నార్మల్ యాన్సిలరీ దాంతోపాటు వస్తుంది. ఇది 28% ఉంటుంది, ఎగ్జాంపుల్ ఇది 18% ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది కాంపోజిషన్ స్కీమ్లో అప్లై చేస్తాం. ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది కాంపోజిషన్ లెవెల్లో అప్లై చేస్తాం. ఇది కాంపోజిషన్. మిక్స్డ్ సప్లై ఏంటంటే హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అంటే దీన్ని మిక్స్డ్ చేసేస్తాం. అంటే అది ఈవెన్ దో నేషనల్ బండల్ లేకపోయినా దాన్ని మిక్స్ చేసేస్తాం. అంటే దీంట్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఇస్తాం. అంటే దీంట్లో ఏంటంటే సింగిల్ ఐటమ్ కాదు, మొత్తం బల్క్గా, అంటే ఒకటే ప్రైస్. ఎగ్జాంపుల్ 1 item, 2 item, 3 item, 4 item ఒకటేసారి అన్ని సామాన్స్ తీసుకొని బల్క్గా, అంటే సింగిల్ ఇన్వాయిస్లో సపరేట్ కాకుండా, ఇండివిజువల్ సపరేట్ కాకుండా మొత్తం మిక్స్ చేసి ఇచ్చేస్తాం. ఇక్కడ ప్రిన్సిపల్ రేట్ ఏదైతే ప్రిన్సిపల్ ఉందో అక్కడ ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఆ ఎంసీక్యూలో ఏమంటాడు అంటే, ఇండివిజువల్గా నువ్వు సపరేట్ ఇచ్చినావు అనుకో, అది మిక్స్డ్ సప్లై కాదు, ఇండివిజువల్గానే చూపించాలని అంటాడు. ఇక్కడ supplier supplied independent items such as TV, refrigerator to recipient at different prices, but recipient made a single discount payment. That is, in this case, is neither a composite supply అవ్వచ్చు, అదే నేచురల్ బండల్ కాదు, అదర్ మిక్స్డ్ సప్లై కాదు. హెన్స్ దర్ ఇస్ ఏదైతే రెస్పెక్టివ్ ట్యాక్స్ రేట్ ఉందో, అండ్ నార్ అంటే అది కాంపోజిట్ సప్లై కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాంపోజిట్ సప్లై కాదు, ఆ తర్వాత అది మిక్స్డ్ సప్లై కూడా కాదు. అయితే ఆ సప్లై ఏంటంటే ఇండివిజువల్ ట్యాక్స్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది ఓకేనా. ఇది నార్మల్ కేస్ ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ కేసు ఏంటంటే టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎప్పుడు జనరల్లీ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎప్పుడు ఉంటుంది, ఎర్లియర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఆఫ్ ద పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద ఇన్వాయిస్, లాస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, అదే డేట్ ఆఫ్ లాస్ట్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. IRP ఇన్వాయిస్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ నెక్స్ట్ సప్లై ఆఫ్ ద గూడ్స్, సప్లై ఆఫ్ ద స్వీట్స్ అనేది గుడ్ కదా. ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై అనేది ఆన్ ద రిమూవల్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే సరే ఇప్పుడు ఇంకోటి ఈ టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై అని ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సెక్షన్ నథింగ్ బట్ క్వశ్చన్ నెంబర్ 11 డీల్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10కి వెళ్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయిందనుకో, ఎక్కడైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కేసులో ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ ఉంటుంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కేసులో జనరల్గా అయితే ఎక్కడైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంటుందో అక్కడ, ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఉందనుకో, లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ ఓకేనా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేషన్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఇండియా ఉందనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉందా, అవుట్ సైడ్ ఇండియాలో ఉందా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఇన్సైడ్ ఇండియా ఉందనుకో, ఎక్కడైతే లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉందో అది ప్లేస్ ఆఫ్ సప్లై. ఒకవేళ
లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియా అనుకో, లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్, లొకేషన్ ఆఫ్ ద రిసీవర్ పర్సన్. ఇక్కడ చూస్తే సప్లయర్ అండ్ రిసిపియంట్ ఈస్ లొకేటెడ్ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై అనేది అవుట్ సైడ్ ఇండియా ఉంది, లొకేషన్ ఇస్ నథింగ్ బట్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. ఓకే, ప్లేస్ సప్లై ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇంకా కొన్ని చూద్దాం, అసలుకి కొంచెం షార్ట్కట్కి వెళ్ళిపోదాం. హెచ్ఎస్ఎన్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీక్వెన్స్ అనే కాకుండా నార్మల్గా వెళ్దాం. ఓకే, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది, ఇది అవ్వలేదు, పెండింగ్ ఉంది, అన్ని పెండింగ్ ఉన్న టిక్ కొడుతున్నా. నెక్స్ట్ ఏంటంటే హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, మోర్ దెన్ 5 CR. హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే హెచ్ఎస్ఎన్ కోడ్ హార్మోనిక్ సిస్టమ్ ఆఫ్ నోమెన్క్లచర్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ 5 CR. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక సప్లై అనేది ఇండిటర్మినబుల్ ఉంది అంటే అన్ఏబుల్ టు డిటర్మైన్ చేస్తున్నామంటే అది ఇంటర్స్టేట్ సప్లై అనుకొని దాని మీద 18% ట్యాక్స్ చేయాలి. ఓకేనా, ఓకే, ఇది నార్మల్గా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కొన్ని ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఏపీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. కానీ ఒకవేళ 1 year అంటే నథింగ్ బట్ రైలు ఉందనుకో, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎగ్జాంపుల్ లైక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో కొన్ని నోటిఫైడ్ గూడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ ర్యాండమ్ అని ఒక వర్డ్ ఉంటుంది. ర్యాండమ్ అంటే రిలీఫ్ పర్ పూర్ అంటే నథింగ్ బట్ రిలీఫ్ పర్ పూర్ మెటీరియల్ ఏమైనా చేస్తున్నప్పుడు ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్లడ్ కానీ సైక్లోన్ కానీ అట్లా రిలీఫ్ పర్ పూర్ కానీ. ఆ తర్వాత నెక్స్ట్ నేను తర్వాత చెప్తా ఏ అంటే, ఆ తర్వాత ఎన్ ఈజ్ నథింగ్ బట్ న్యూస్ పేపర్ కానీ, ఆ తర్వాత డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కానీ, ఆర్గానిక్ మాన్యూర్ కానీ, మిల్క్ కానీ ఇవన్నీ. ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఆర్ అంటే నథింగ్ బట్ రిలీఫ్ పర్ పూర్, ఏ ఈజ్ నథింగ్ బట్ మా తర్వాత చెప్తా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ నథింగ్ బట్ రిలీఫ్ పర్ పూర్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, న్యూస్ పేపర్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ మాన్యూర్, ఆ తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్. ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో బై జీటీఏ కానీ, బై ట్రైన్ కానీ, బై రైల్ కానీ ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎగ్జామ్ట్. మూడే అయితే ఎగ్జామ్ట్. బై రైల్ ద్వారా వెళ్ళింది అనుకో ట్యాక్సబుల్, బై ఎయిర్ ద్వారా వెళ్తే ట్యాక్సబుల్. ఓకేనా, ఇక్కడ ఎయిర్ ద్వారా వెళ్ళింది కాబట్టి ట్యాక్సబుల్. ఓకేనా, ఓకే, డన్. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎయిర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై ఎయిర్ వన్ టు అనదర్ ప్లేస్ ట్యాక్సబుల్. ఒకవేళ వీడు ఏమంటాడంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఫ్లోక్ ఇన్ రిలేషన్ టు ఫ్లోక్ డ్యాన్స్ కానీ, థియరిటికల్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే అది అప్ టు 1.5 lakhs ఉందనుకో ఎగ్జామ్ట్ అని ఎగ్జామ్షన్ చార్ట్ వల్ల చదివింది. కానీ ఈ 1.5 lakhs అనేది లిమిట్ అనేది నాట్ అప్లికబుల్. ఎవరికి నథింగ్ బట్ బ్రాండ్ అంబాసిడర్ ఉందనుకో, ఈవెన్ 1 రూపీ ఇచ్చినా కానీ ట్యాక్సబుల్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే వీడు బ్రాండ్ అంబాసిడర్ ఉంది, ఇక్కడ వీడు ఏమని చెప్పిండంటే సర్వీసెస్ బై బ్రాండ్ అంబాసిడర్ బై ఫ్లోక్ డాన్స్ అనేది కన్సిడరేషన్ అనేది లెస్ దెన్ ఈవెన్ 1.5 lakh ఉన్నదని ట్యాక్సబుల్, అంటే ఈవెన్ 1 రూపీ ఉన్నదని ట్యాక్సబుల్. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే కొన్ని కేసెస్లో ఇన్స్పెక్షన్ అవుతుంది అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనం సప్రెషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కానీ, స్టాక్ ఇన్ గూడ్స్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్రెషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కానీ, స్టాక్ ఇన్ గూడ్స్ కానీ, కాంట్రవెన్షన్ ఏదైనా యాక్ట్ని కాంట్రవెన్షన్ చేసినాం అనుకో, ఆ తర్వాత జిఎస్టీ ఇదంతా చేసింది టు అవాయిడ్ ద జిఎస్టీ ట్యాక్స్ ఈజ్ నోన్ యాజ్, దీనికి ఇన్స్పెక్షన్ అవుతుంది. ఓకే, వాట్స్ ద టైమ్ లిమిట్ ఫర్ బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అంటే 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఫర్నిషింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. ఓకేనా, 5 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ యాన్యువల్ రిటర్న్, 5 years. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఏజెంట్ అనేది సపోజ్ టు ఒకవేళ ఏజెంట్ హ్యాస్ సప్లైడ్ ద గుడ్స్ టు కస్టమర్ ఆన్ హిజ్ ఓన్ నేమ్ on behalf of the principal, both the principal and agents are jointly responsible for the arranging the said transaction. వీడు ఏమంటాడంటే ఏజెంట్ అన్నటోడు ఒకవేళ ఆన్ ప్రిన్సిపల్ బిహాఫ్ ద గూడ్స్ సప్లై చేసిండు అంటే ఇంకా ఆ ఇన్వాయిస్ అనేది ఏజెంట్ మీనే ఇచ్చిండు. అయితే ఇక్కడ ఏంటంటే లైబిలిటీ ఎట్లా వస్తుంది అంటే బోత్ జాయింట్ అండ్ సర్వర్లు రెస్పాన్సిబుల్. ఓకేనా, ఓకే, డన్. నెక్స్ట్ ఏంటంటే రిలీజియస్, ఇది ఇంపార్టెంట్, ఇది చాలా రిపీట్ అయింది ఈఎంసీకి క్వశ్చన్ నెంబర్ 21 చాలా రిపీట్ అయింది, ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే రిలీజియస్ ప్రిల్మేజ్ అనేది టోడోరమల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ రిలీజియస్ అంటే నథింగ్ బట్ ఒక ఆర్గనైజ్డ్ చారిటబుల్ ట్రస్ట్ కాదు, అంటే నథింగ్ బట్ రికగ్నైజ్డ్ ట్రస్ట్ కాదు కాబట్టి అది ట్యాక్సబుల్. ఏవైతే రికగ్నైజ్డ్ 12 ABలో రికగ్నైజ్ అవుతుందో, 12 ABలో ఇన్కమ్ ట్యాక్స్ 12 ABలో రిజిస్టర్ అవుతుందో వాళ్ళు ఎగ్జామ్ట్, ఇక్కడ ట్యాక్సబుల్. ఓకేనా, ఇక్కడ బిజినెస్ ఫెసిలిటేటర్ టు ఇన్సూరెన్స్ కంపెనీ అనేది రూలర్ ఉంటే ట్యాక్సబుల్ కాదు ఎగ్జామ్ట్, ఇక్కడ అర్బన్ ఉంది కాబట్టి ట్యాక్సబుల్. జనరల్గా మిల్లింగ్ ఆఫ్ ప్యాడీ ఇంటూ రైస్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు కాబట్టి ట్యాక్సబుల్. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా అంతే, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై పోలీస్ టు PSU ఇస్ ట్యాక్సబుల్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ 1లో ఇప్పుడు కాన్సెప్ట్ డీల్ చేస్తే షెడ్యూల్ 1 ఏం చెప్తుంది అంటే
డ్రిప్ అంటది. షెడ్యూల్ 1 ఏం చెప్తుంది అంటే షెడ్యూల్ 1 డ్రిప్ ఎనీ ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్ అనేది, అంటే ఈవెన్ దో కన్సిడరేషన్ లేకపోయినా కానీ ఎనీ ట్రాన్సాక్షన్ డిస్టింక్ట్ పర్సన్ అనేది సప్లై అవుతుంది, జీఎస్టీ పడుతుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ట్రాన్సాక్షన్ అనేది కూడా జీఎస్టీ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ కూడా జీఎస్టీ పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టింక్ట్ పర్సన్, రిలేటెడ్ పర్సన్, ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే వాడు ఏమంటాడు అంటే ఈవెన్ దో నువ్వు ఎప్పుడైనా సరే డిస్పోజల్ ఆఫ్ అసెట్, ఇది డిస్పోజల్ ఆఫ్ అసెట్ అంటే అసెట్ని సేల్ చేస్తున్నావు, దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేసినావు, దాన్ని అమ్మేస్తున్నావు, ఫ్రీగా ఇచ్చేస్తున్నావు, అయితే ఇది దీని మీద జీఎస్టీ పడుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే జీఎస్టీనే క్లెయిమ్ చేయలేడు, దాన్ని సప్లై అన్నారు. ఓకేనా, వాడు జీఎస్టీనే క్లెయిమ్ చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీఎస్టీ క్లెయిమ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీఎస్టీ క్లెయిమ్ చేయాలి వితౌట్ కన్సిడరేషన్. ఇక్కడ జీఎస్టీనే క్లెయిమ్ చేయలేడు కాబట్టి అది సప్లై అవ్వదు. ఓకేనా, దాని మీద జీఎస్టీనే పడదు. ఓకేనా, ఇది నార్మల్. ఓకే నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ప్రింటింగ్ ఆఫ్ బుక్స్, అవన్నీ ఎట్లుంటుంది, ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ అనేది సప్లై ఆఫ్ సర్వీసా లేకపోతే అది ఒకసారి చూద్దాం. ఇది నార్మల్ పెండింగ్ మీద చేస్తాం. ఓకే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఎస్ అనేది ఏ కేసులో డిడక్ట్ అవుతుంది. నథింగ్ బట్ ఎగ్జామ్టెడ్ ఉందనుకో టీడీఎస్ డిడక్ట్ అవ్వదు. అతను ట్యాక్సబుల్ వాల్యూ లెస్ దెన్ అప్ టు, అంటే మోర్ దెన్ ఉండాలి. అప్ టు అంటే నథింగ్ బట్ అప్ టు 50,000 నుండి 2,50,000 నుండి ప్లస్ ఈక్వల్ టు 2,50,000 ఉన్నా కానీ టీడీఎస్ డిడక్ట్ అవ్వదు. ఓకేనా, ఈ రెండు కేసులో డిడక్ట్ అవ్వదు. ఓకేనా, ఇక్కడ ఎగ్జామ్టెడ్ ఉంది, డిడక్ట్ అవ్వదు, ట్యాక్సబుల్ వాల్యూ అయినా కానీ డిడక్ట్ అవ్వదు. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే టైం లిమిట్ ఫర్ అపీల్. అసలు టైం లిమిట్ టు అపీల్ అగైన్స్ ఆర్డర్ పాస్ బై ద అడ్జుడికేషన్ అథారిటీ. అసలు ఏమేమి ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపీల్స్ అండ్ రివిజన్లో అపీల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జుడికేటింగ్ అథారిటీ ఉంటుంది, అప్లేట్ ట్రైబ్యునల్ ఉంటుంది, అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్లేట్ ట్రైబ్యునల్, ఆ తర్వాత జిఎస్టీఏటీ, అదే జిఎస్టీ నథింగ్ బట్ అడ్జుడికేటింగ్ అథారిటీ, అప్లేట్ ట్రైబ్యునల్, ఆ తర్వాత జిఎస్టీఏటీ అన్న, ఆ తర్వాత అప్లేట్ ట్రైబ్యునల్ రెండు ఒకటే, ఆ తర్వాత హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే టైం లిమిట్ టు ఫైల్ అపీల్ అగైన్స్ ద అథారిటీ, అంటే అథారిటీ ఆర్డర్ పాస్ బై ద, ఇది ఏంటంటే 3 months, జనరల్గా 3 months. ఒకవేళ డ్యూ అంటే ఫస్ట్ అప్పీల్ చేయాలంటే 10% ఆఫ్ డ్యూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే రెండు ఉంటాయి, ఫస్ట్ అప్పీల్ ఉంటుంది, సెకండ్ అప్పీల్ ఉంటుంది. ఫస్ట్ అప్పీల్లో 10% ఆఫ్ డ్యూ ఉంటుంది, డిస్ప్యూటెడ్, మ్యాక్స్ 25 CR ఉంటుంది సిజిఎస్టీలో. దీంట్లో 20% ఆఫ్ డిస్ప్యూటెడ్ ట్యాక్స్ ప్లస్ 50 crores కట్టాలన్నమాట. ఇంకో 10% ప్లస్ 25, ఇక్కడ 20% ప్లస్ 50 CR. ఓకే, ఇక్కడ టైం లిమిట్ టు ఫైల్ అపీల్ అగైన్స్ ఆర్డర్ పాస్ బై ద అడ్జుడికేటింగ్ అథారిటీ అంటే 3 monthsలో చేయొచ్చు. అమౌంట్ టు బి డిపాజిటెడ్ టు ఫైల్ అపీల్ అథారిటీ అనేది 10% ఫస్ట్ డిపాజిట్ అమౌంట్. అడ్జమెంట్ ఒకవేళ ఉందనుకో, నాట్ గ్రాంటెడ్ మోర్ దెన్ 3, అడ్జమెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఎప్పుడు అడ్జమెంట్ ఆఫ్ అపీల్ షెల్ నాట్ బి గ్రాంటెడ్ మోర్ దెన్ 3 months, 3 times, అంటే 3 times కంటే ఎక్కువ అడ్జమెంట్ చేయొద్దు. అప్లేట్ అథారిటీ షెల్ నాట్ బి రిమైండ్ బ్యాక్ టు, అప్లేట్ అథారిటీ ఏదైతే ఉందో అది అడ్జుడికేటింగ్ అథారిటీకి రిఫర్ చేయొద్దు. ఓకే, ఇది అడ్జుడికేటింగ్, ఇది అప్లేట్ అథారిటీ. ఓకేనా, రిమైండ్ చేయొద్దు. ఓకేనా, దిస్ ఈజ్ ద క్రక్స్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్లో ఇంపార్టెంట్ పాయింట్, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తర్వాత చూద్దాం. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్లో సప్లై బై ప్రిన్సిపల్ టు ఏజెంట్ వేర్ ద ఇన్వాయిస్ ఇష్యూడ్ బై ఏజెంట్ ఈజ్ అ సప్లై వితౌట్ ద కన్సిడరేషన్. ఎస్, అవును, కరెక్ట్. అగ్రిగేటర్ turnover includes all form of supplies, nothing but exempted supplies, but does not include inward supplies. Okay, GST compliance rating అనేది ఎవ్రీ పర్సన్కి ఇస్తాం, అంటే ఎవ్రీ రిజిస్టర్ పర్సన్కి ఇస్తాం, అన్రిజిస్టర్ పర్సన్కి ఇవ్వం. ఓకేనా, ఓకే. నేను ఏదైతే పెండింగ్ ఉందో అది పక్కన పెట్టేస్తాం. ఇది పెండింగ్ ఉంది, ఆ తర్వాత 25 and 24 అండ్ పెండింగ్, ఇది కూడా పెండింగ్ ఉంది. ఓకే, అండ్ ఇది కూడా పెండింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి అథారిటీ అనేది ద పర్సన్ షెల్ నాట్ పాస్డ్ ద బెనిఫిట్ ఆఫ్ ఐటీసీ. ఓకే,
ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అథారిటీ అనేది ఒకవేళ యాంటీ నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ అని ఉంటుంది కదా, అది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ నువ్వు అంటే ప్రాఫిట్ ఒకవేళ జిఎస్టీ రేట్ 18% ఉంది జనరల్గా, 18% అనేది 12% చేసింది గవర్నమెంట్ ప్రకారం. ఇది పాస్ అవ్వాలి కస్టమర్కి. పాస్ అవ్వకపోతే ఏం చేసేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఇది పాస్ అయిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిడక్షన్ ఆఫ్ ప్రైస్ పాస్ అవ్వాలి, ఆ తర్వాత ఇవన్నీ పాస్ అయిపోవాలి. వాడు ఏం చేస్తాడంటే రిడక్షన్ ఆఫ్ ప్రైస్ పాస్ అవ్వాలి, లేకపోతే పెనాల్టీ ఇంపోజ్ చేస్తుంది, లేకపోతే క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే మైనర్ బ్రీచ్ అనేది. మైనర్ బ్రీచ్ అంటే ఇది ఆల్రెడీ చాలా టైమ్స్ అడిగిండు ఎంసీక్యూస్లో చాలా టైమ్స్. వాడు ఏమంటాడంటే మైనర్ బ్రీచ్ అనేది ఎగ్జాక్ట్ 5,000 ఉందనుకో అది మైనర్ బ్రీచ్ కాదు. ఓకేనా, మోర్ దెన్ 5,000 ఉండాలి అయితేనే మైనర్ బ్రీచ్. ఓకేనా, మోర్ దెన్ 5,000 ఉంటేనే మైనర్ బ్రీచ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఐటీసీ చూద్దాం. ఐటీసీ అనేది జనరల్గా ఆఫీస్ అండ్ పైప్ లైన్స్ రాదు, ఐటీసీ బ్లాక్డ్. ఓకేనా, ఐటీసీ బ్లాక్డ్. అదే ఫౌండేషన్ ఆన్ విచ్ ద మిషనరీ ఈజ్ మౌంటెడ్ అనేది ఐటీసీ వస్తుంది. జనరల్లీ 17 సబ్సెక్షన్ 5లో ఆఫీస్ అండ్ పైప్ లైన్స్ అనేది బ్లాక్డ్ గ్రేట్. ఫౌండేషన్ ఆన్ విచ్ ద మిషనరీస్ మౌంటెడ్ అలౌడ్ అనేది బ్లాక్డ్ గ్రేట్ కాదు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే పర్సన్ హూ డిస్మిస్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ ఆర్ హూజ్ ఇన్సాల్వెంట్ కెనాట్ బి ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్. ఇది ఇంపార్టెంట్. గవర్నమెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్రజెంటేటివ్లకి ఎవరు, ద పర్సన్ హూజ్ డిస్మిస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సర్వీస్ అండ్ హూజ్ ఇన్సాల్వెంట్ కెనాట్ బి రిప్రజెంటేటివ్ పర్సన్. ఓకేనా, రిప్రజెంటేటివ్ పర్సన్ అవ్వలేడు. ఐటీసీ అనేది అవైలబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్కి వస్తుంది. నో ఐటీసీ ఫర్ ఒకవేళ కార్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ డిజైన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పీపుల్ డిజైన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. ఒకవేళ ఐటీసీ నో ఐటీసీ అవైలబుల్ ఫర్ డిజైన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనేది ఐటీసీ రాదని వాడు చెప్తాడు. ఓకేనా, ఒకవేళ వాడు ఏమంటాడంటే ఇది టైం లిమిట్ ఫర్ జనరల్గా 2 ఉంటాయి, ఒకటి 4.6 ఉంటుంది, ఒకటి 2.9 ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ ఎఫ్ఎంఎస్ ఫ్రాడ్ మిస్రిప్రజెంటేషన్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇది ఏంటంటే అదర్ దెన్ ఫ్రాడ్, ఇది 74, ఇది 73. దీంట్లో 2.9 ఇయర్స్ ఉంటుంది, దీంట్లో 4.6 ఇయర్స్ ఉంటుంది. ఇది ఏంటంటే టైం లిమిట్ ఫర్ షోకాజ్ నోటీస్ అనేది అదర్ దెన్ ఫ్రాడ్ అనేది 2.9 ఉంటుంది, 73 ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. ఇది 4.6 ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ యాన్యువల్ రిటర్న్. ఓకేనా, ఓకే. దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ అండర్ సెక్షన్ 76 అనమాట. 76 ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేసినాం, అమౌంట్ కలెక్టెడ్ as ట్యాక్స్ కలెక్ట్ చేసినాం విత్ ఇన్ 3 monthsలో గవర్నమెంట్కి పే చేయలేదు. ఇక్కడికి ఏంటంటే షోకాస్ నోటీస్కి టైం లేదు, ఎస్సీఎన్కి టైం లేదు, కానీ ఆర్డర్కి టైం ఉంది. ఇక్కడ దెర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ షోకాస్ నోటీస్ ఇఫ్ అమౌంట్ కలెక్టెడ్ as ట్యాక్స్ నాట్ పేడ్ టు ద గవర్నమెంట్. ఇది ఓకే, ఇది అంటే దీనికి టైం లిమిట్ 76. ఓకేనా, లోడింగ్ అన్లోడింగ్ అండ్ వేరోజింగ్ ఈజ్ ఎగ్జామ్ ఆఫ్ రైస్ ఈజ్ ఎగ్జామ్ బట్ మిల్లింగ్ ఆఫ్ ప్యాడీ ఈజ్ ట్యాక్సబుల్. ఇది ఒకటి నేను ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్పాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకేంటంటే ఒక పాయింట్ ఉంటుంది. ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ PLSW ఇక్కడ ఏంటంటే పల్స్ నథింగ్ బట్ ప్యాకింగ్, అన్లోడింగ్, లోడింగ్, స్టోరేజ్ అండ్ వేర్హౌసింగ్ ఆఫ్ రైస్ అనేది ఎగ్జామ్, టోటల్ ఎగ్జామ్. కానీ ఒకటి మిల్లింగ్ ఆఫ్ ప్యాడీ ఇంటూ రైస్ అనేది ట్యాక్సబుల్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ P నథింగ్ బట్ ప్యాకింగ్, అన్లోడింగ్, లోడింగ్, ఆ తర్వాత స్టోరేజ్ అండ్ వేర్హౌసింగ్ ఆఫ్ రైస్ ఈస్ ఎగ్జామ్ట్. కానీ మిల్లింగ్ ఆఫ్ ప్యాడీ ఇంటూ రైస్ ఈస్ ట్యాక్సబుల్. ఓకేనా, అదొక పాయింట్ ఇక్కడ ఇచ్చేసి. ఓకే, కాంపోజిట్ సప్లై ఎప్పుడైనా సరే కాంపోజిట్ సప్లైలో వేర్ ద వాల్యూ ఆఫ్ ద గుడ్స్ అప్ టు 25% ఆఫ్ టోటల్ వాల్యూ. అంటే కాంపోజిట్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ సప్లైలో మ్యాక్స్ 25% అనేది కాంపోజిట్ సప్లై ఉంటుంది ఇన్ రిలేషన్ టు గవర్నమెంట్, మున్సిపాలిటీ అది ఉంటే ఎగ్జామ్ట్. ఓకేనా, చాలా అడిగింది ఇది. ఓకే డన్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది ట్యాక్సబుల్. కానీ పోస్ట్ లైక్ ఇన్లాండ్ పోస్ట్ కానీ, బుక్ పోస్ట్ కానీ, ఆర్డినరీ పోస్ట్ కానీ, పోస్టల్ కార్డ్స్ ఇవన్నీ ఎగ్జామ్ట్. ఓకేనా, ఇవన్నీ ఎగ్జామ్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ బై రైల్ కానీ, ఆల్రెడీ ఇందుకు చెప్పిన ర్యాండమ్ ఐటమ్స్ అని, ట్రాన్స్పోర్టేషన్ బై రైల్ కానీ, వెజల్ కానీ, జీటీఐ ఇవన్నీ ఎగ్జామ్ట్. ఓకేనా, రిలీఫ్ మెటీరియల్ అదే చెప్పిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ, న్యూస్ పేపర్ కానీ, మ్యాగజైన్ కానీ, అగ్రికల్చర్ ప్రొడ్యూస్, మిల్క్ అవన్నీ ఎగ్జామ్ట్. కానీ ఎయిర్ అయితే ట్యాక్సబుల్. ఓకేనా, ఓకే. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ద టర్న్ ఓవర్ ద గూడ్స్ exceed 40 lakhs, 20 lakhs, రిజిస్ట్రేషన్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ఎక్కడైతే ట్యాక్సిబుల్ సప్లై చేస్తాడో అక్కడికెళ్ళే చేయాలి, లేకపోతే వేరే దానికి అవసరం లేదు. ఎక్కడైతే ట్యాక్సిబుల్ సప్లై చేస్తాడో ఆడికెళ్ళి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎగ్జామ్ సప్లైకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకేనా, ఓకే. ఒకవేళ జనరల్గా అంబులెన్స్ సర్వీసెస్ ఉంటుంది, అంబులెన్స్ సర్వీసెస్ పేషెంట్ని ఎక్కించుకుంటేనే ఎగ్జామ్ట్. అదర్ దాన్ పేషెంట్స్ ఎవరైనా ఎక్కించుకొని తిప్పిండి అనుకో, నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ కానీ, అదే ట్యాక్సబుల్. ఓకేనా, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ ఏంటంటే
seller of the second hand vehicle can avail the margin scheme difference between the purchase price and sale price which he does not avail the ITC on the second hand good. అంటే వాడు ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా సెకండ్ హ్యాండ్ గూడ్ మీద కూడా జీఎస్టీ కట్టాలి సేల్ మైనస్ పర్చేస్, కానీ పర్చేస్ మీద ఐటీసీ ఏదైతే సెకండ్ హ్యాండ్ గూడ్లో దాని మీద ఐటీసీ క్లెయిమ్ చేయొద్దు. ఓకేనా? ఓకే. దివాళీ గిఫ్ట్ కంటైనింగ్ ద నమకిన్ స్వీట్స్, ఇవన్నీ ఫుడ్ కదా, అంటే నథింగ్ బట్ దివాళీ గిఫ్ట్ కంటైనింగ్ ద నమకిన్ స్వీట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ ఎ మిక్స్డ్ ట్యాక్సిబిలిటీ హైయెస్ట్ రేట్. ఇవన్నీ మిక్స్డ్ సప్లై అయితే అది హైయెస్ట్ రేట్ వస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు, లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ అప్రూవ్డ్ బై IRDA. అక్కడ మినిమం అనే అమౌంట్ ఉంటుంది. యాక్చువల్గా అది మినిమం కాదు, అది మినిమం కాదు, యాక్చువల్గా మ్యాక్సిమం అమౌంట్ అనేది 2 lakhs ఉంటుంది. 2 lakhs ఉంటుంది. అయితే ఎగ్జాంపుల్ మ్యాక్సిమం 2 lakhs ఉంటుంది. ఒకవేళ సర్వీసెస్ బై అక్వైరింగ్ బ్యాంక్ ఇన్ రిలేషన్ టు సెటిల్మెంట్ అప్ టు 2000 ఉంటే అది ఎగ్జామ్ట్. ఓకేనా? అప్ టు 2000 ఉంటే ఎగ్జామ్ట్, అది మ్యాక్సిమం. ఓకేనా? ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఇది మ్యాక్సిమం. ఓకేనా? ఇది అప్ టు 2000. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సప్లయర్ కెన్ నాట్ రెడ్యూస్ ద అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ వితౌట్ ఇష్యూయింగ్ ద క్రెడిట్ నోట్ అండ్ రిఫండ్ టు ద. ఓకేనా? సప్లయర్ అనేటోడు లయబిలిటీని రెడ్యూస్ చేయలేడు, అంటే వితౌట్ ఇష్యూయింగ్ ద క్రెడిట్ నోట్ అండ్ రిఫండ్ టు ద రిసిపియంట్. అంటే కెనాట్ బి రెడ్యూస్ ఇట్స్ అవుట్పుట్ వితౌట్ ఇష్యూయింగ్, ఇది ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇన్సిడెంటల్ ఛార్జెస్ కానీ యాడెడ్ టు ద వాల్యూ అవుతుంది. అవును, జనరల్గా నథింగ్ బట్ మనం చూసుకుంటే ఒక టాపిక్స్ చూసుకుంటే వాల్యూ ఆఫ్ సప్లై ఏమేమి ఉంటుంది, ఆల్ ట్యాక్సెస్ ఎక్సెప్ట్ ద GST ఆబ్లిగేషన్ ఆఫ్ ద సప్లయర్ పెయిడ్ బై ద రిసిపియంట్ అండ్ ప్యాకింగ్ ఛార్జెస్ అండ్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ అండ్ కమిషన్ అండ్ ఇదర్ సబ్సిడీ గివెన్ బై ద గవర్నమెంట్ అయితే మైనస్ చేయాలి. సబ్సిడీ ఆల్ ఎనీ అదర్ ప్రైవేట్ సబ్సిడీ అయితే అది నార్మల్గా యాడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్ డిస్కౌంట్ ప్రైర్ టు, అంటే ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ పేమెంట్ అంటే చూడాలి, ఆ క్వశ్చన్ టు క్వశ్చన్ మారుతుంది, ఒకసారి చూడాలి ఈ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి ఇది కూడా చూద్దాం, తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఐటీసీ అండ్ ట్యాక్సబుల్ గూడ్స్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది రెండు వస్తాయి. ఐటీసీ అనే ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఐటీసీ రాదు, ట్యాక్సబుల్ గూడ్స్ ఐటీసీ వస్తుంది, ఎక్స్పోర్ట్స్ IBTC వస్తుంది, కానీ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఐటీసీ రాదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే వదిలేసి నెక్స్ట్ ఇది కూడా ఓకే. జీరో రేటెడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో రేటెడ్ అంటే ఏంది? జీరో రేటెడ్ అంటే ఎక్స్పోర్ట్ ఉండాలి, ఐదర్ సెస్కి చేయాలి, దే ఆర్ నైదర్ నిల్ రేటెడ్ నార్ ఎగ్జామ్టెడ్. ఐటీసీ కెన్ బి అవైల్డ్ అని జీరో రేటెడ్. ఓకేనా? ఐటీసీ కెన్ బి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇది కూడా తర్వాత చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఓవర్ 65 years ఇన్ రూరల్ ఏరియా అయితే ఎగ్జామ్ట్, అదే అర్బన్ ఏరియా అయితే ట్యాక్సిబుల్. ఓకేనా? అర్బన్ ఏరియా అయితే ట్యాక్సిబుల్. కార్పొరేట్ డొనేషన్ అనేది ఆల్వేస్ ఎగ్జామ్. ఓకేనా? ఓకే. టెనెన్సీ ఒకసారి ఇది వెరీ ఇంపార్టెంట్, దీని మీద చాలా కేస్ స్టడీస్ వచ్చినాయి. ఇక్కడ చాలా కేస్ స్టడీస్ వచ్చినాయి. ఇక్కడ కేస్ స్టడీస్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్స్ బై ల్యాండ్ ఓనర్ టు ఇన్కమింగ్ టెనెంట్. అంటే నేను నా ఇల్లుని వేరేకి ఇచ్చేస్తున్నా, అంటే జస్ట్ ఇన్కమింగ్ టెనెంట్కి ఇస్తున్నా, ఎగ్జామ్ట్. ఇది ఎగ్జామ్ట్. ఇది రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయినా సరే ఎగ్జామ్ట్. టెనెన్సీ రైట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెనెన్సీ రైట్ ఎగ్జిస్టింగ్ టెనెంట్ వీనిడే వేరేకి ఇస్తుండు, అది ట్యాక్సిబుల్. అంటే సబ్ టెనెంట్ లెక్క, అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ వన్కి ఇచ్చిన, ఫస్ట్ వాడు సెకండ్ వన్కి ఇస్తుండే, ఇది ఎగ్జామ్ట్. ఇది ఎగ్జామ్ కదా, ట్యాక్సిబుల్. ఇది ఇంపార్టెంట్. ఓకే. రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ రెసిడెన్షియల్ డ్యూలింగ్ చార్జ్ బై ల్యాండ్ ఓనర్ 3 కేసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే సండరింగ్ ఆఫ్ టెనెన్సీ రైట్ టు అనదర్ టెనెన్సీ అయితే ట్యాక్సిబుల్, మిగతా అన్ని ఎగ్జామ్ట్. ఓకేనా? ఓకే. అయితే నెక్స్ట్ ఏంటంటే కార్. ఇక్కడ ఇంకో కేస్ స్టడీ. కార్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ గాట్ డ్యామేజ్ ఆన్ ద రోడ్. ద కార్ రిపేర్ ఏజెన్సీ రిపేర్డ్ బట్ ఇట్ డస్ నాట్ మెయింటైన్ ద రిక్వెస్ట్. ఇక్కడ ఏంటంటే ప్లేస్ ఆఫ్ సప్లైలో పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీసెస్ కాబట్టి ఒకవేళ జనరల్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ సర్వీస్ అయితే ఎక్కడైతే పర్ఫామ్ చేస్తాడో అది నార్మల్గా లొకేషన్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్, ఎక్కడైతే పర్ఫార్మెన్స్ అవుతుందో అది ప్లేస్ ఆఫ్ సప్లై అయిపోతుంది. ఒకవేళ వాడు రికార్డు మెయింటైన్ చేయకపోతే లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అయిపోతుంది ప్లేస్ ఆఫ్ సప్లై. ఇక్కడ ఏంటంటే వీడు రికార్డ్ మెయింటైన్ చేయలేదు కాబట్టి లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ అనేది ప్లేస్ ఆఫ్ సప్లై అయిపోతుంది. అడ్వాన్స్ రూలింగ్ అనేది కెనాట్ బి దీని మీద వెళ్ళొద్దు. రేట్ ఆఫ్ GST అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై అనేది వెళ్ళొద్దు.
ఇది రిలేటెడ్ టు ప్రిన్సిపల్ బెంచ్ అండ్ హైకోర్టు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒకసారి జాబ్ అనేది నథింగ్ బట్ జాబ్ వర్క్ గూడ్స్ సెండ్ ఫర్ జాబ్ వర్క్ అయితే ఆ గూడ్ అనేది వితిన్ 1 ఇయర్లో వచ్చేసేయాలి. వితిన్ 1 ఇయర్లో వచ్చేసి క్యాపిటల్ గూడ్స్ అయితే 3 ఇయర్స్లో వచ్చేసేయాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే రిజిస్టర్ పర్సన్ అనేటోడు కెన్ ట్రాన్స్ఫర్ అన్యూటిలైజ్ ఐటీసీ టు అనదర్ రిజిస్టర్ పర్సన్ ఆన్ సెల్లింగ్ ద బిజినెస్. ఒక రిజిస్టర్ పర్సన్ అనేటోడు అన్యూటిలైజ్ ఐటీసీ అనేది వేరే అందర్ రిజిస్టర్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే అపీల్ కెన్ బి ప్రిఫర్డ్ ఓవర్ హైకోర్టు. ఎప్పుడు ఒకవేళ అపీల్ అనేది హైకోర్టుకి ఎప్పుడు వెళ్తామంటే ఎవరు ఆర్డర్ పాస్ చేసి స్టేట్ బెంచ్ కానీ ఏరియా బెంచ్ అయితేనే వెళ్ళాలి. అయితే క్వశ్చన్ ఆఫ్ లా ఉంటుంది. క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే వెళ్ళాలి. ఓకేనా? క్వశ్చన్ ఆఫ్ సబ్స్టెన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అన్రిజిస్టర్డ్ పర్సన్ అనేది అసెస్డ్ బై ప్రాపర్ ఆఫీసర్ అండర్ అసెస్మెంట్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్. అసెస్మెంట్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఎవరైతే జీఎస్టీలో అన్రిజిస్టర్డ్ ఉంటారో వాళ్ళు అసెస్మెంట్ చేసేది అన్రిజిస్టర్డ్ పర్సనే చేస్తాడు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇది తర్వాత చూద్దాం. మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డబ్ల్యూ సర్వీసెస్ ఉంటుంది. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది జీఎస్టీ పడుతుంది జనరల్గా. ఒకవేళ వాళ్ళ మెయింటెనెన్స్ ఇన్కమ్ 7,500 ఎగ్జిట్ అవ్వాలి. 7,500 ఎక్సీడ్ అయితేనే ట్యాక్సిబుల్ ఉంటుంది. ఓకేనా? ఎక్సీడింగ్ 7,500 పర్ మెంబర్ పర్ పర్సన్ అయితేనే ట్యాక్సిబుల్. నాట్ ఎక్సీడింగ్ అయితే రాదు. ఇఫ్ ద మోర్ దెన్ 7,500 ఉందనుకో ఎంటైర్ కాంట్రిబ్యూషన్ ట్యాక్సిబుల్. నో ఎక్స్పెన్సెస్ ఆన్ మెయింటెనెన్స్ ఇంకా రాదన్నమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏంటంటే కొన్ని పాయింట్స్ ఏంటంటే ఓఐడిఆర్ సర్వీసెస్ ఏంటంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్ యాక్సెస్ రిట్రీవల్లో పీడిఎఫ్ అనేది ఓఐడిఆర్ సర్వీస్ కిందకి వస్తుంది. స్టాక్స్ ఫోటోగ్రాఫర్ అనేది ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వస్తుంది. ఒకవేళ మాన్యువల్లీ మెయిల్డ్ ప్రొవైడర్ అండ్ ఆన్లైన్ ప్రీ రికార్డెడ్ అనే వర్డ్ ఉంటే రాదు. ఓకే. ఆన్లైన్ ఇది రాదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే వాడు బిజినెస్ ప్రిమిసెస్ని యాక్సెస్ చేయాలంటే ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఆల్ కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ తర్వాత అకౌంట్స్ వస్తాయి. ట్యాక్స్ ఆడిట్ కాస్ట్ ఆడిట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? ఓకే. వీడేంటంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఒక ఎగ్జామ్షన్లోనే వీడేమంటాడంటే ఒకవేళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సి కానీ ఆ తర్వాత క్యాటరింగ్ సర్వీసెస్ ఆర్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఆర్ సెక్యూరిటీ సర్వీసెస్ 3 సర్వీసెస్ ఉంటాయి. ఒకవేళ ఎవరెవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి కానీ 2 సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎనీ పర్సన్ కానీ 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ 2 క్యాటరింగ్ సర్వీసెస్ ఇస్తే ఏం చేస్తావు? తర్వాత హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఇస్తే ఏం చేస్తావు? ఎట్లా అంటే ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ ఇస్తే ఏం చేస్తావు? ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ ఇస్తే ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ కదా, ఇన్సైడ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తే ఏం చేస్తావు? అవుట్సైడ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తే ఏం చేస్తావు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ కీపింగ్ అనేది హౌస్ కీపింగ్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఆల్వేస్ ఇన్సైడ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తేనే ఎగ్జామ్. అవుట్సైడ్ ద ప్రిమైసెస్ ఇచ్చినాం అనుకో నథింగ్ బట్ అవుట్సైడ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చినాం ట్యాక్సిబుల్. ఇది ఇన్సైడ్ ఇచ్చినా అవుట్సైడ్ ఇచ్చినా ఎగ్జామ్ట్. ఓకేనా? ఇది ఇన్సైడ్ ఇస్తేనే ఎగ్జామ్ట్, అవుట్సైడ్ ఇస్తే ట్యాక్సిబుల్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనకు సమరీ ఏంటంటే క్యాటరింగ్ సర్వీసెస్ ఎనీవేర్ నథింగ్ బట్ ఎనీవేర్ ఇచ్చినా ఎగ్జామ్ట్. ఇది ఒకవేళ హౌస్ కీపింగ్ కానీ క్లీనింగ్ కానీ హౌస్ కీపింగ్ నథింగ్ బట్ సెక్యూరిటీ కానీ క్లీనింగ్ కానీ హౌస్ కీపింగ్ సర్వీసెస్ అనేది పర్ఫార్మ్ ఎట్ స్కూల్ అయితేనే ఎగ్జామ్ట్. అవుట్సైడ్ ఇచ్చినాం అనుకో ట్యాక్సిబుల్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఒకవేళ సప్లయర్ కానీ ఇష్యూడ్ ఇన్వాయిస్ వితౌట్ సప్లై ద గూడ్స్ టు రిసిపియంట్ ఆన్ అడ్వైస్ ఆఫ్ ద అకౌంటెంట్. ఒకవేళ వాడు అసలుకి ఇన్వాయిస్ ఇష్యూషన్లో అసలు యాక్చువల్గా సప్లై చేయలేడు అయితే పెనల్టీ ఎంత పడుతుంది ఇష్యూ ఇదంతా 10,000 ఆర్ ట్యాక్స్ ఎవైడెడ్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఏదైతే హయ్యర్ ఉందో అంత. ఓకే. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇది కూడా తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఒకవేళ గూడ్స్ పిల్ఫర్డ్ అంటే నథింగ్ బట్ పిల్ఫర్డ్ అంటే థెఫ్ట్ అయిపోయినాయి ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ హోమ్ క్లియరెన్స్ వస్తే నో కస్టమ్ డ్యూటీ పేయబుల్. ఓకేనా? నో కస్టమ్ డ్యూటీ పేయబుల్. ఓకేనా? నో కస్టమ్ డ్యూటీ పేయబుల్. ఒకవేళ నెక్స్ట్ ఏంటంటే డ్యామేజ్ అయింది, డిస్ట్రాయిడ్ అయిపోయింది, బిఫోర్ ఎగ్జామినేషన్ అయితే అపాయింట్మెంట్ వస్తుంది. డిస్ట్రాయిడ్ అయింది బిఫోర్ క్లియరెన్స్ ఆఫ్ హోమ్ అయితే రెమిషన్ ఆఫ్ డ్యూటీ వస్తుంది. ప్రిఫర్డ్ అవన్నీ చూద్దాం. ఆ తర్వాత సెక్షన్ 74 ఏంటంటే ఇది 2 తర్వాత చూద్దాం. ఆ తర్వాత ఇది ఇంపార్టెంట్. ఇది తర్వాత టెరిటోరియల్ వాటర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్స్లో ఇండియా డెఫినేషన్ అంటే ఏంది?
టెరిటోరియల్ వాటర్స్, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ వస్తుంది, ప్లస్ టెరిటోరియల్ వాటర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్లీ అప్ టు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఇంక్లూడ్ టెరిటోరియల్ వాటర్స్ ఎక్స్టెండ్ టు 12 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ద బేస్ లైన్. ఓకేనా. ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటూ కస్టమ్స్ ఏంటంటే ఎప్పుడైతే ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ వస్తుందో అది ట్యాక్సిబుల్ ఈవెంట్, ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ వస్తే అది అది బట్ ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటూ కస్టమ్స్. రేట్ ఆఫ్ డిటర్మైనింగ్ డ్యూటీ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్లో ఎప్పుడు డిటర్మైన్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ అంటే రేట్ ఆఫ్ డ్యూటీ, రేట్ ఆఫ్ రేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ, నథింగ్ బట్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్. అంటే నథింగ్ బట్ రేట్ ఆఫ్ డ్యూటీకి ఇన్ ద కేస్ ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ అయితే ఎక్స్బౌండ్ బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకేనా. సెక్షన్ 23 ఏం చెప్తుంది అంటే సెక్షన్ 23 ఏంటంటే డెస్ట్రాయిడ్ అంటే నథింగ్ బట్ డెస్ట్రాయిడ్ కానీ డ్యామేజ్ డెస్ట్రాయిడ్ కానీ లాస్ అయితే అది ఓన్లీ వేర్ హౌస్ గూడ్స్. ఇన్ కేస్ ఆఫ్ వేర్ హౌస్ గూడ్స్ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, ఇవన్నీ లైన్గా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ గూడ్స్ అనేది పిల్ఫర్డ్ అయినాయి ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ హోమ్ కన్జంప్షన్ అయితే డ్యూటీ కట్టన అవసరం లేదు. ఒకవేళ డిస్ట్రాయిడ్ అయినాయి డెటరాయిటెడ్ అయినాయి ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ ఎగ్జామినేషన్ అయితే అబెట్మెంట్ వస్తుంది. ఓకేనా. ఓకే. జనరల్ ఎగ్జామ్షన్ ఏంటంటే పబ్లిష్ అవుతుంది, ఎట్లా అఫీషియల్ గజెట్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది. స్పెషల్ ఎగ్జామ్షన్ అయితే అఫీషియల్ గజెట్లో పబ్లిష్ అవ్వదు. జనరల్ ఎగ్జామ్షన్ అయితే పబ్లిష్ అవుతుంది, అఫీషియల్ గజెట్లో వచ్చేస్తుంది. ఇది పబ్లిష్ అవ్వదు, ఆర్డర్ ఇస్తుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొన్ని. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఇది ఇంపార్టెంట్. ఒకవేళ గూడ్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేస్తావు. ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తావు అంటే ఇంపోర్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తావు, మళ్ళీ ఇంపోర్ట్ చేస్తావు. ఇది ఫర్ రిపేర్ చేస్తావు. ఆ రిపేర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్ అనేది చేంజ్ అవ్వద్దు, గూడ్స్ అనేది సేమ్ ఉండాలి. ఆ తర్వాత వితిన్ 3 years చేయాలి. ఓకేనా. ఆ తర్వాత ఫ్రైట్ అండ్ కాస్ట్ అనేది అప్ అండ్ డౌన్ నథింగ్ బట్ అవుట్ గోయింగ్ రెండు యాడ్ చేయాలి. ఓకేనా. ఇది నార్మల్, ఇక చూసుకో. ఓకే. ఇది కూడా యాడ్ చేయాలి. ఇది టోటల్ 3 కండిషన్స్ ఉంటాయి. 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే అది ఇంపార్టెంట్, అది నథింగ్ బట్ సమ్ సాల్వ్. ఓకే. ఇది ఓకే నాట్ డన్. నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక పెండింగ్ ఉంది. నెక్స్ట్ 1 minute ఇంకా ఫాలోయింగ్ అనేది ఈ డ్యూటీస్ అనేది. ఓకే. నెక్స్ట్ వాడు ఏమిటంటే సేఫ్ గార్డ్ డ్యూటింగ్ అనేది ఎప్పుడు ఇంపోజ్ చేస్తాడు అంటే ఒకవేళ నువ్వు డెవలపింగ్ కంట్రీలో మోర్ దెన్ 3% అనేది ఇంపోర్ట్ చేస్తున్నావు అయితే ఈ సేఫ్ గార్డ్ డ్యూటీకి పడుతుంది. ఆ తర్వాత అగ్రిగేట్ చూసుకుంటే మోర్ దెన్ 9% ఇంపోర్ట్ చేస్తున్నావు అయితే సేఫ్ గార్డ్ డ్యూటీ పడుతుంది. ఓకేనా. ఈ 2 కండిషన్స్ ఉండాలి. ఓకే. ఇది కూడా అయిపోయింది. ఏవైతే రావలేదో అది నేను మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అట్లా కవర్ చేస్తాను. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఆథరైజేషన్. ఓకే. నెక్స్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీస్ నథింగ్ బట్ డంపింగ్ మార్జిన్ ఆర్ ఇంజురీ మార్జిన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే. SWS అనేది ఆల్వేస్ ఆన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇదొకటి. ఇంకా అయిపోయింది, మెజారిటీ అంతా అయిపోయింది. ఇది కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఉంది. ఓకే. రిలవెంట్ డేట్ ఫర్ ఎక్స్చేంజ్ రేట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ అంటూ రిలవెంట్ డేట్ ఫర్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇన్ కేస్ ఆఫ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి బిల్ ఆఫ్ ఎంట్రీ. ఓకే. నెక్స్ట్ ఇది కూడా ఉంది. బయింగ్ కమిషన్ అనేది ట్రాన్సాక్షన్ వాల్యూలో రాదు. ఇది కూడా అయిపోయింది. ఆ తర్వాత ఒకవేళ కాస్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అన్అసర్టనబుల్ ఉందనుకో 1.125 ఆఫ్ ద FOB వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ తీసుకోవాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా పెండింగ్ ఉంది. సోషల్ వెల్ఫేర్ అనేది ఈజ్ నాట్ లెవీడ్ ఆన్. ఓకేనా. సోషల్ వెల్ఫేర్ ఇస్ నాట్ లెవీడ్ ఆన్ IGST. ఓకేనా. ఓన్లీ సోషల్ వెల్ఫేర్ అనేది BCD మీద పడుతుంది, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మీద పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నో రిఫండ్ అనేది రాదు ఒకవేళ పర్సన్ అనేది నో ఎన్రిచ్మెంట్ ప్రూవ్ చేయకపోతే. ఓకేనా. ఓకే. యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఇంపోజ్ విత్ ఆర్టికల్ exported less than anti-dumping duty imposed when article is exported from any country less than the nominal value కంటే తక్కువ ఇంపోర్ట్ చేస్తామంటే అంటే ఎక్స్పోర్ట్ చేసినామంటే తక్కువ ఎక్స్పోర్ట్ చేసినామంటే నీకు యాంటీ డంపింగ్ డ్యూటీ పడుతుంది. ఓకే. డాక్టరీన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్ 74 and 75. ఇంపోర్ట్ బై పర్సనల్ రాదు. ఆ తర్వాత ఒక రిఫండ్ అనేది కన్జ్యూమర్ వెల్ఫేర్కి పడిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇది పెండింగ్ ఉంది. ఆ తర్వాత బ్యాగేజ్ రూల్స్ అది కూడా పెండింగ్ ఉంది. ఆ తర్వాత 110 ఇది కూడా అయిపోయింది. ఓకే. నార్మల్ ఇదంతా జస్ట్ ఏంటంటే ఓవర్ అనమాట. ఇంకా కొన్ని పెండింగ్ MCQs తర్వాత చూద్దాం. ఇదైతే ఈ వీడియో ఇంతవరకు. ఓకే.